ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినగా అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు చోటు చేసుకున్నాయి. నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లాలో చిన్న చిన్న ఘటనల మీద 5 గంటలకు పోలింగ్ ముగిసింది. మన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లో ప్రధానంగా ఈకో ఫ్రెండ్లీ పోలింగ్ స్టేషన్ ఇది. ఈ పోలింగ్ స్టేషన్ వద్ద సాయంత్రం 5 గంటలు కాగానే పోలింగ్కి సంబంధించి మొత్తంగా మూసివేసిన పరిస్థితి. ఎందుకంటే 5 గంటల తర్వాత లోపల ఉన్న అభ్యర్థులందరూ, ఓటర్లందరూ కూడా ఓటు వేసే దిశగా అన్ని ప్రయత్నాలు అయితే చేశారు. 5 గంటల తర్వాత ఎవరైనా బయట నుండి లోపలికి వస్తే రానివ్వకుండా పోలీసులు అయితే బారికేడ్లు పెట్టిన పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా చూడవచ్చు, 5 గంటల తర్వాత ఎవరు ఓటర్లు బయట నుండి లోపలికి రాకుండా ఉండే విధంగా పోలీసులు అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ఇటు చెదురుమదురు ఘటనలు, కామారెడ్డి జిల్లాలో చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓటర్లను లోపలికి రాకుండా నాన్ లోకల్ అనే విధంగా వారికి లోపలికి రానియకుండా ఓట్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ అక్కడ ధర్నా చేసిన పరిస్థితి నెలకొంది. దానికి అంతటికి సంబంధించి పోలీసులు ఆయన అరెస్ట్ చేసి గోపాలరావుపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ దానికి సంబంధించి కార్యకర్తలు కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి సంబంధించి చూడొచ్చు, దీనికి అంతటికి సంబంధించి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఎక్కడ అవాంఛనీయ జరగకుండా పూర్తి స్థాయిలో భారీ బందోబస్తుని ఏర్పాటు చేస్తారు. కానీ అక్కడ ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్న చిన్నపాటి గొడవైంది. దాన్ని పోలీసులు సద్దుమణిగించిన పరిస్థితి నెలకొంది. మరోవైపు బాన్స్వాడ మున్సిపాలిటీ పరిధిలో ఒక కానిస్టేబుల్ పోలింగ్ బూత్లో కాంగ్రెస్కు ప్రచారం చేస్తున్నారనే నేపథ్యంలో బీఆర్ఎస్ బీజేపీ గొడవకు దిగింది, ఆందోళన చేశారు. పోలింగ్ బూత్ బయట దానికి సంబంధించి ఆందోళన చేపట్టిన పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తానికి దీనికి ఆందోళన చేసిన పరిస్థితుల నేపథ్యంలో ఆ కానిస్టేబుల్ని అయితే బయటకి తరలించిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కానిస్టేబుల్ పైన పోలీసులు ఎన్నికల నియమాల నిబంధనలకు సంబంధించి చర్యలు తీసుకునే అవకాశం. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో బోధన్లో, రకాసిపేటలో స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ 3 పార్టీలు కూడా కొంత దీనికి అంతటికి సంబంధించి నినాదాలు చేయడంతో పోలీసులు ఆ ప్రాంతంలో లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జ్ చేసిన నేపథ్యంలో అక్కడ అందరినీ కూడా తరిమేసిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కేంద్రం నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఏదైతే మాలపల్లి ప్రాంతంలో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. పోలీసులు దానికి అంతటికి సంబంధించి ఏదైతే ఆ పోలింగ్ బూత్ వద్ద ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్జేపీల మధ్య కొంత గొడవ జరిగిన నేపథ్యంలో పోలీసులు అందరినీ చెదురుమదురు కొట్టి అందరినీ ఎల్లగొట్టిన పరిస్థితి నెలకొంది. మరోవైపు గాజులపేట ప్రాంతంలో ఒక దొంగ ఓటు వేశారన్న నేపథ్యంలో పోలీసులు ఆమెని అదుపులో తీసుకున్నారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వారిని అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఏదైతే చూడొచ్చు, నిజామాబాద్ నగరంలోని ప్రధానంగా బస్టాండ్ ప్రాంతంలో ఉన్న హరిచరణ్ మార్వాడి స్కూల్ వద్ద నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆందోళన దిగారు. పోలీసులతో మా కార్యకర్తలను లోపలికి రానివ్వట్లేదని చెప్పి, మా అభ్యర్థిని లోపలికి రానివ్వట్లేదని చెప్పి పోలీసులతో వాగ్వివాదానికి దిగిన పరిస్థితి నెలకొంది. మరోవైపు నిజామాబాద్ నగరంలోని ఏదైతే కంటేశ్వర్ ప్రాంతంలో ఉన్న దానికి సంబంధించిన గుప్పన్పల్లి ప్రాంతంలో అరవింద్, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు పూర్తి స్థాయిలో ఆందోళన దిగారు. కార్యకర్త మధ్యలో తోపులాట జరిగింది. పోలీసులు వారందరినీ కూడా చెదురుమదురు ఘటనలు ఎల్లగొట్టిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ 5 గంటల వరకే ముగిసింది. ఏదైతే 3 గంటల వరకు జరిగిన పోలింగ్ శాతాన్ని చూసుకుంటే 48.95% నమోదైంది నిజామాబాద్ జిల్లాలో. కామారెడ్డి జిల్లాలో భారీగా పోలింగ్ శాతం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అదే కోవలో పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఎన్నికలు అయితే ఓటింగ్ సరళి 5 గంటలకు ముగుస్తుంది. కానీ పోలింగ్ బూతులలో ఉన్న ఓటర్లు ఓట్లేసిన తర్వాత పూర్తిగా పోలింగ్ శాతం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కేవలం సజిన్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.